దేశానికి ఒక భారీ సంక్షోభం కొంత సమయం పడుతుంది మళ్ళీ అధిగమించడానికి. గతంలో మనం అణుపరీక్షలు చేసిన సందర్భంలో మన మీద ప్రపంచమంతా ఆంక్షలు విధించింది. ఆ ఇంపాక్ట్ నుంచి తేరుకోవడానికి కొంత టైం పట్టింది. మనోస్థైర్యం కావాలి, ధైర్యం కావాలి, అదే సమయంలో కొంత నష్టపోవడానికి సిద్ధం కావాలి. ఇప్పుడు అదే జరగబోతోంది. అమెరికా మన మీద ఒక ఒత్తిడి, రష్యా నుంచి ఆయుధాలు కొనొద్దు, రష్యా నుండి ఆయిల్ కొనొద్దు. రష్యా నుండి ఆయుధాలు కొనకుండా అమెరికా మీద డిపెండ్ అయితే ఇవాళ ఉక్రెయిన్ కర్మబడుతుంది, లేదంటే ఇవాళ యూరప్ దేశాల కర్మబడుతుంది. ఓ రకంగా భవిష్యత్ బానిసలుగా మిగిలిపోవాలి. అదే సందర్భంలో రష్యా మన మిత్ర దేశం, మనల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. బట్ అది మిత్ర ఇబ్బందే తప్పించి శత్రు ఇబ్బంది కాదు. అమెరికా మాత్రం మన శత్రువు అయినటువంటి పాకిస్తాన్తో చేతులు కలిపిన సుదీర్ఘకాలం ఉంది, ఇప్పుడు కూడా కలిపి ఉంది. కాబట్టి అమెరికాని నమ్ముకోవడం అంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టే. కాబట్టి అది చెయ్యలేము. అట్ ద సేమ్ టైం అమెరికాకి రష్యాని వదిలిపిచ్చేసి వీళ్ళ దగ్గరే కొనాలి అన్నట్టు. ఈవెన్ ఫ్రాన్స్ నుంచి కొంటే కూడా ఏడుస్తుంది. అది ఒక విచిత్రమైన జబ్బు. రెండవది ఆయిల్. అమెరికా వాడు బ్యారెల్ 100 నుంచి 120 రూపాయలకి అమ్ముతాడు. రష్యా వాడు మామూలుగా 70-80కి అమ్ముతాడు డాలర్లకి. మనకి $40-50 $60 ఇస్తాడు. అంటే చీఫ్ అండ్ బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాడు. కాబట్టినే మన దగ్గర ఆయిల్ ధరలు కంట్రోల్లో ఉన్నాయి. ఆ మధ్యన భారీగా పెరిగిన రష్యా ఉక్రెయిన్ అప్పుడు పెరిగిన వాటిని మనకి ఆ తర్వాత రష్యా మనకి ఇస్తున్నటువంటి దాని కారణం కంట్రోల్ అయింది. లేకపోతే ఇప్పుడు మనం $250 $300 పెట్రోల్ కొనుక్కోవాలి. అలాంటి ఆయిల్ని కొనద్దంటుంది అమెరికాతో పాటుగా యూరప్ దేశాలు. వీళ్ళందరికీ కూడా రష్యా శత్రువు. ఎందుకు? వాళ్ళతో పోటీ పడగలిగే స్థాయి ఉన్నది కాబట్టి. ఇప్పటికి కూడా అణ్వస్త్రాల్లో అమెరికా యూరప్ దేశాల కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ కడుపు పంట వాళ్ళిద్దరి శత్రుత్వం. బట్ ఆ శత్రుత్వాన్ని మనం కూడా పాటించాలంటే, అంటే మళ్ళీ పాతకాల ప్రచ్ఛన్న యుద్ధం తరహాలో అటుంటావా ఇటుంటావా, ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా తరహాలో నువ్వు మా వైపుకి రావాల్సిందే అని మనం కుదరదన్నాం. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళ ద్వారా ఈ ఆపరేషన్ సింధూర్ లాంటి వాటిని పెంట చేసింది. పాకిస్తాన్ లాంటి దాని ద్వారా ఒక సైకలాజికల్ ప్రెషర్ తెచ్చింది. బట్ మనం రివర్స్ అటాక్ చేసి నిలబడ్డాం. కాబట్టి ఇప్పుడు ఆంక్షలు. ఒక పక్కన ట్రంప్ ఏమంటాడు, నేను టారిఫ్లు వేస్తానంటే భయపడి యుద్ధం ఆపింది భారతదేశం అంటాడు. మరి ఇప్పుడు టారిఫ్లు 25% వేశాడు. మరి ఇంకా వాడి దానికి భయపడడం ఏంటి? అంటే దానికి భయపడలేదని నేను అర్థం, అందుకని నేను కడుపు పండిందని నేను అర్థం. ఆ మాత్రం కామన్ సెన్స్ లేని రాహుల్ గాంధీని వదిలేద్దాం. బట్ ఈ 25% టారిఫ్లు అన్నటువంటిది ఖచ్చితంగా మన దగ్గర నుంచి వెళ్ళేటటువంటి మందులకు సంబంధించిన, అంటే వాడికే రేపొద్దున అవసరమైతే తగ్గించుకుంటాడు. వాళ్ళకి అవసరం లేనటువంటి వాళ్ళ దగ్గర ప్రొడక్షన్ ఉన్న వాటిని వాళ్ళు ఆపుతాడు. మనమైనా అంతే, మన దగ్గర ప్రొడక్షన్ ఉన్నటువంటి దాని మీదన అమెరికా వాడు ఎంత ఒత్తిడి తెచ్చినా వినం. అదే సమయంలో మన దగ్గర ప్రొడక్షన్ లేని వాటి మీద అమెరికా నుంచి వచ్చే వాటి మీద ట్యాక్సులు తగ్గిస్తాం. ఇద్దరు ఎవరి దేశ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటాం. ఆ సందర్భంగా కొన్ని నష్టాలు కొన్ని కష్టాలు ఉంటాయి, దాన్ని భరించాలి. బట్ ఈ సందర్భంగా అమెరికా చేస్తున్నటువంటి చేష్టల్ని ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ నిలతీయడం ప్రారంభిస్తే, అదేదో బూతులు తిట్టద్దు, దుర్భాషలాడద్దు. ఏంటి ఈ వైఖరి? ఒక దేశపు సార్వభౌమాధికారాన్ని నాశనం చేసే వైఖరి ఏంటి? ఒక దేశపు వ్యవహారాలు జోక్యం చేసుకునే వైఖరి ఏంటి? నీ దేశ ప్రయోజనాలు నీకు ఎట్లా ముఖ్యమో భారతదేశ ప్రయోజనాలు భారతదేశానికి అట్లా ముఖ్యం కాదంటూ విద్యావంతులు నిలదీయాలి, ఎన్ఆర్ఐలు నిలదీయాలి. ప్రత్యేకించి అమెరికాకి బుద్ధి వచ్చేలా డీటెయిల్డ్గా చక్కగా బాధ్యతాయుతంగా వాళ్ళకి ట్వీట్ చేయగలిగితే బాగుంటుంది.